ఇప్పుడు మనం 2025 డిసెంబర్ 1 to 15 వరకు వార్తలు నిలిచిన కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తలు నిలిచిన ఎకానమీ రిలేటెడ్ కాంటెంపరీ టాపిక్స్ని ఒక్కొక్కటిగా వివరంగా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియాస్ గ్రోత్ రేట్స్ ఎస్టిమేట్స్. ఇటీవల తరచు వార్తలు నిలుస్తున్న అంశము. వివిధ అంతర్జాతీయ సంస్థలు మరియు మన భారతదేశానికి సంబంధించిన ప్రముఖ సంస్థలు భారతదేశం యొక్క వృద్ధి రేటును ఏ విధంగా అంచనా వేస్తున్నాయి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్ష ఏదైనా ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఈ సెగ్మెంట్ నుండి ఒక క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. అందులో కూడా ఈ గణాంకాలు రెగ్యులర్గా మారుతూ ఉంటాయి. అలా మారుతున్న గణాంకాలని మనం కూడా మన నోట్బుక్లో మార్చుకోవాల్సిందే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రోత్ రేట్ అంటున్నాను. ఏ దేశానికి సంబంధించి అయినా కూడా వృద్ధి రేటుని ఎలా చూస్తాము? జీడిపిలో చూస్తాము. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ ఫర్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువని ఆ దేశ జీడిపిగా చూస్తాము. మరి ఎందుకు పర్సెంటేజ్లో చూస్తామంటే కంపారేటివ్ స్టడీ చేస్తాం కాబట్టి గతంతో పోలిస్తే ఇప్పుడు ఏ విధంగా ఉంది మార్పు అలాగా. ఓకేనా? మరి రీసెంట్గా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ భారతదేశం యొక్క వృద్ధి రేటును ఏ విధంగా చూపిస్తోంది అంటే 7.2%గా ప్రిడిక్ట్ చేస్తోంది. సో గతంలో ఏదైతే అంచనా వేశారో దాన్ని రివైజ్ చేశారు, పెంచారు. ఎంత ఉంటే ఎంతకు పెంచారు ఈ పాయింట్ కూడా చూడాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఏడీబీకి సంబంధించిన కొన్ని బేసిక్ పాయింట్ చూద్దాము. ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ గురించి చూస్తున్నప్పుడు ఆ సంస్థకు సంబంధించిన కొన్ని బేసిక్ పాయింట్స్, ఎప్పుడు స్థాపించబడింది, ఎట్ ద సేమ్ టైం ప్రధాన కేంద్రం ఎక్కడ, అందులో ఎన్ని సభ్య దేశాలు ఉంటాయి, ఇలాంటివి. సో ఏడీబీ అనేది 1966 ఇయర్లో స్థాపన జరిగింది. 1966 డిసెంబర్ 19th. ఇకపోతే ఏడీబీ హెడ్ క్వార్టర్ వచ్చేసేసి మనీలా ఇక్కడ ఫిలిప్పీన్స్, మనీలా కేంద్రంగా పనిచేస్తుంది. మరియు ఏడీబీలో ప్రస్తుతం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే 69 సభ్య దేశాలు ఉన్నాయి. 69వ సభ్య దేశంగా 2024 సంవత్సరం చివరిలో ఇయర్ ఎండ్లో ఒక దేశాన్ని మనం చూడడం జరిగింది, ఇజ్రాయెల్ ఏడీబీలో నాన్ రీజనల్ మెంబర్గా ప్రత్యేకంగా ఉంది. 69 మెంబర్ కంట్రీస్. ఇకపోతే ఏడీబీ ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్న మార్కెట్ స్థిరత్వము, ఎట్ ద సేమ్ టైం జిఎస్టీ సంస్కరణలు, ప్రభుత్వం యొక్క ఆర్థిక ప్రోత్సాహకాలు ఇటువంటివి చూసి భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటును 7.2%గా రివైజ్ చేశారు. ఏ ఆర్థిక సంవత్సరానికి? 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను. ఆర్థిక సంవత్సరం మనం ఎకానమీలో భాగంగా ఫినాన్షియల్ ఇయర్ని ఎలా చూస్తాము? ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31 వరకు. మరి గతంలో ఏడీబీ ఏ విధంగా అంచనా వేసింది, ఎంతకు తీసుకొచ్చింది, ఇది కూడా చూద్దాము. సో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడిపి వృద్ధి రేటును ఏడీబీ 7.2%గా అంచనా వేసింది. ఓకేనా? గతంలో వెల్లడించిన 6.5% వృద్ధి రేటుని ఇప్పుడు 7.2%గా గణనీయంగా పెంచింది. అండ్ ద్రవ్యోల్బణ అంచనా. ద్రవ్యోల్బణం అంటే ఏంటి? ఇన్ఫ్లేషన్, టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గూడ్స్. అంటే ఏంటంటే ఉదాహరణకి చెప్తాను. ఈ పెన్ను 2015 సంవత్సరంలో 10 రూపాయల విలువ ఉండేది అనుకోండి, 10 రూపాయలకి పెన్ను వచ్చేది. అదే ఈ పెన్ను ఇప్పుడు 2025 సంవత్సరంలో 100 రూపాయలు పలుకుతుంది. అంటే అర్థం ఏంటి? పెన్నుకు విలువ పెరుగుతుంది, దీన్ని కొనడానికి డబ్బుల విలువ తగ్గుతుంది. ఇన్ఫ్లేషన్ తగ్గాలి ఎప్పుడైనా కూడా. ఓకేనా? మరి భారతదేశ ద్రవ్యోల్బణ అంచనాను కూడా గతంలో 3.1%గా ఏడీబీ అంచనా వేస్తే అది కాస్త 2.6%కి తగ్గించడం జరిగిందంట. ఇక ఇటీవల జిఎస్టీ రేట్ల కోతలు లేదా సంస్కరణలు, దేశ వినియోగం పెరగడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండబోతోందని ఏడీబీ వాళ్ళ నివేదికలో చెప్పింది. ఇక భారత వృద్ధి మెరుగుపడడంతో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో కూడా గణనీయమైన వృద్ధి సాధించే అవకాశాలు ఉందంట. ఆసియా పసిఫిక్ ప్రాంత వృద్ధి అంచనాను కూడా ఏడీబీ గతంలో 4.8%గా అంచనా వేస్తే ఇప్పుడు 5.1%కి తీసుకొచ్చింది. సరిపోతుంది. ఓకేనా? ఇక ఇటీవల కాలంలో మన భారతదేశం యొక్క వృద్ధి రేటును ఏ సంస్థలు ఏ విధంగా అంచనా వేస్తున్నాయి అబ్జర్వ్ చేస్తే ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేస్తుంది. మన భారతదేశం యొక్క వృద్ధి రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2025-2026 ఫినాన్షియల్ ఇయర్లో 6.5%గా అంచనా వేస్తున్నారు. గతంలో వాళ్ళు 6.3 అన్నారు, ఇప్పుడు 6.5% తీసుకొచ్చారు. ఇక ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేస్తుంది. వారు మన భారతదేశం యొక్క వృద్ధి రేటుని 6.6%గా అంచనా వేస్తున్నారు. ఇక ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశం యొక్క వృద్ధి రేటుని 7.3%గా రీసెంట్గా రివైజ్ చేశారు. డిసెంబర్ 2025లో ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ జరిగింది. అప్పుడు
గతంలో 6.8% అన్నారు. ఇక OECD ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థ వాళ్ళేమో 6.7% అంటున్నారు. ఇక ఫిచ్ రేటింగ్స్ 6.9% ఇప్పుడు 7.4%కి రివైజ్ చేశారు రీసెంట్గా డిసెంబర్ 2025లో. యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి 6.3% అంటున్నారు. క్రిసిల్ రేటింగ్ 7%, S&P గ్లోబల్ రేటింగ్స్ 6.5%గా అంచనా వేయడం జరిగింది. సరిపోతుంది. ఇక ఆసియా పసిఫిక్లో అత్యధిక వృద్ధి రేటుతో భారత్ ముందంజలో ఉందని మూడీస్ వారు అంచనా వేస్తున్నారు. మూడీస్ వారు రీసెంట్గా విడుదల చేసిన నివేదికలో చెప్తున్నారు. ఓకేనా. సో 2025 నవంబర్లో అమెరికన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ విడుదల చేసిన తాజా అపాక్ పవర్ 2026 అవుట్లుక్ నివేదిక ప్రకారం గ్రేటర్ చైనా మినహా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారత్ అత్యధిక ఆర్థిక వృద్ధి రేటు సాధించే దేశంగా నిలవనుందంట. నివేదిక ప్రకారం 2025లో భారత్ 7% జీడిపి వృద్ధి రేటుతో 2026 సంవత్సరంలో 6.4% వృద్ధి నమోదు చేస్తుందని అంచనా వేశారు. మూడీస్ రేటింగ్ ఏజెన్సీ ప్రకారం ప్రపంచ ఆర్థిక అనిశ్చితి మధ్య కూడా భారత్ ఆర్థిక దృఢత్వం ఎకనామిక్ రెసిలియన్స్ కొనసాగుతుండడం దేశీయ వృద్ధికి ప్రధాన ఇంధనం అయిందంట. ఓకేనా. రైట్. సో మూడీస్ అనే సంస్థ అమెరికన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. ఓకేనా. ఏషియా పసిఫిక్ ప్రాంతం ఆసియా పసిఫిక్ జపాన్ కొరియా భారత్. ఓకేనా. ఏషియన్ దేశాలు మొదలైన దేశాల సమూహము. ఇక OECD ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ వారు భారతదేశం యొక్క వృద్ధి రేటును 6.7%గానే కొనసాగిస్తున్నారు. అది కూడా రీసెంట్గా డిసెంబర్ 2nd వీక్లో న్యూస్లో ఉంది. ఓకేనా. రైట్. వాళ్ళు రీసెంట్గా విడుదల చేసిన ఒక నివేదిక OECD ఎకనామిక్ అవుట్లుక్ వాల్యూమ్ 2025 ఇష్యూ 2 రెసిలియంట్ గ్రోత్ బట్ విత్ ఇంక్రీజింగ్ ఫ్రాజిలిటీస్ అనే నివేదిక ప్రకారము. ఓకేనా. యునైటెడ్ స్టేట్స్ అమెరికా అగ్రదేశం అమెరికా భారత్పై విపరీతమైన సుంకాలు విధిస్తుంది. అయినప్పటికీ కూడా ప్రపంచ వాణిజ్యంపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. దీనివల్ల భారత్ ఎగుమతులు పెట్టుబడులపై ప్రభావం పడవచ్చని నివేదిక చెప్పింది. ఓకేనా. రైట్. ఇక GSTకి సంబంధించిన గణాంకాలను చూస్తే GST గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వస్తువు సేవల పన్ను అంటాము. GSTకి సంబంధించి కొన్ని బేసిక్ పాయింట్ చూద్దాము. GST అనేది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్ పరోక్ష పన్ను. GSTని భారతదేశంలో అమలులోకి తీసుకురావడానికి దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది. రాజ్యాంగాన్ని 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016 ఆధారంగా సవరించడం జరిగింది. ఆ విధంగా చేర్చబడిన ఆర్టికల్స్లో ఒకటి ఆర్టికల్ 279A వెరీ వెరీ ఇంపార్టెంట్. GST కౌన్సిల్ గురించి చెప్తుంది. GST కౌన్సిల్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థగా పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ సంస్థకి GST కౌన్సిల్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ఫైనాన్స్ మినిస్టర్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. వారే GSTకి సంబంధించి ఏ స్లాబ్ పరిధిలోకి ఏ వస్తువు ఏ సేవలు వస్తాయి, ఎన్ని స్లాబ్లు ఉండాలి, అవన్నీ కూడా నిర్ణయించే అధికారాన్ని కలిగి ఉంటారు. ఇక GST అనేది 2017 జూలై 1వ తేదీన అమల్లోకి వచ్చింది. ఇక GSTలో మారుతున్న కాలానుగుణంగా వ్యవస్థల్లో కూడా మార్పులు రావాలి కదా, వాటిని మనం సంస్కరణలు చూస్తాం. ఎకనామిక్ రిఫార్మ్స్లో భాగంగా GST రిఫార్మ్స్ 2025 సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి వచ్చింది. గుర్తుంచుకోండి, GSTకి సంబంధించి వీటిపైన క్వశ్చన్స్ అడుగుతారు. మరి 2025 సెప్టెంబర్ 22 నుండి మనం అబ్జర్వ్ చేస్తే 5% స్లాబ్స్ని 18% స్లాబ్స్ని కొనసాగిస్తున్నారు. ఇక GST గణాంకాలకు సంబంధించి అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ మంత్ కూడా GST గణాంకాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆ గణాంకాలను రిలీజ్ చేస్తుంది. గడిచిన నెల ఉదాహరణకు చెప్పాలంటే ఇప్పుడు మనం డిసెంబర్లో ఉన్నాము, నవంబర్ నెల ముగిసింది కదా, మరి నవంబర్ నెలలో GST రూపంలో ఏ విధంగా వస్తువులు అయినాయని చెప్పేసి గణాంకాలు ప్రతి ఒక్కటి కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. GSTకి సంబంధించి ఏ గణాంకాలు చూడాలంటే రికార్డ్స్ చూడాలి. ఇప్పటివరకు GST అమల్లోకి వచ్చినప్పటి నుండి హైయెస్ట్ GST కలెక్షన్స్ ఫర్ ద సింగిల్ మంత్ ఏ మంత్ పేరిట రికార్డు ఉంది అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్ 2025 పేరుతో రికార్డు ఉంది. ఏప్రిల్ 2025. ఓకేనా. ఎంత అంటే 2.37 lakh crore రూపీస్ GST రూపంలో వసూలైంది సింగిల్ మంత్లో, ఏప్రిల్ మంత్లో. ఇకపోతే గడిచిన ఆర్థిక సంవత్సరం 2024-25 ఆర్థిక సంవత్సరం 2024 ఏప్రిల్ 1 నుండి 2025 మార్చి 31 వరకు GST రూపంలో మొత్తం ఎంత వసూలైనాయి అంటే 22.08 lakh crore రూపీస్ వసూలైనాయి. అంటే నేను యావరేజ్ ఒక నెలకి 1.84 lakh crore రూపీస్ వసూలవుతుంది GST రూపంలో.
జిఎస్టీ అనేది పరోక్ష పన్ను. ఈ గణాంకాలు చూడండి. ఒకవేళ ఈ రికార్డు కనుక బ్రేక్ అయింది అనుకోండి, అది చూడాలి మీరు. ఓకేనా? మరి నవంబర్ నెలకు గాను జిఎస్టీ రూపంలో ఎంత వసూలైందట అంటే 1,70,276 రూపీస్ జిఎస్టీ రూపంలో వసూలైంది. సరిపోతుంది, ఎనఫ్. ఓకేనా? రైట్. సో జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్. ప్రస్తుతం భారతదేశంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ ఒక సంస్థ పనిచేస్తుంది రెగ్యులేటరీ బాడీగా. ఆ సంస్థకి రీసెంట్గా వార్తల వ్యక్తిగా మనం వివేక్ చతుర్వేది గారిని చూసాము. December 1, 2025 నుండి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇకపోతే ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ ఎవ్రీ 2 monthsకి ఒకసారి మనం చూస్తూ ఉంటాం కదా, జరుగుతూ ఉంటుంది ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్. మరి రీసెంట్గా డిసెంబర్ మంత్లో జరిగింది. December 2025లో ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్లో తీసుకున్న కీలక నిర్ణయం ఏంటంటే రెపో రేట్ని మరొకసారి తగ్గించడం జరిగింది. రెపో రేట్ని తగ్గించారు. 5.50 నుండి 5.25కి తీసుకురావడం జరిగింది. రెపో రేట్ని తగ్గించారు, గుర్తుంచుకోండి. ఇక్కడ కొన్ని బేసిక్స్ చూద్దాం మనము. కాన్సెప్ట్ బ్యాంకింగ్ సెక్టార్లో అడుగుతారు. భారతదేశంలో ఆర్థిక నియంత్రణ అని చెప్పచ్చు, లేదంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి, రెగ్యులేట్ చేయడానికి ఆర్బీఐ చాలా టూల్స్ని వాడుతుంది. మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్లో మనం చూస్తూ ఉంటాము. స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో అని చెప్పేసేసి, స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో చట్టబద్ధ నగదు నిల్వల నిష్పత్తి అంటాము. అంటే ఏంటంటే ద అమౌంట్ దట్ ఈజ్ కెప్ట్ విత్ ద కమర్షియల్ బ్యాంక్ ఇట్ సెల్ఫ్ ఈజ్ స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో. ఒక కమర్షియల్ బ్యాంకు తమ వద్ద ఉంచుకోవాల్సిన చట్టబద్ధ నగదు నిల్వలని ఎస్ఎల్ఆర్ అంటాం. ప్రస్తుతం 18%గా కొనసాగుతుంది. సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ద అమౌంట్ దట్ ఈజ్ కెప్ట్ విత్ ద ఆర్బీఐ బై కమర్షియల్ బ్యాంక్. కమర్షియల్ బ్యాంక్స్ ఆర్బీఐ వద్ద ఉంచాల్సిన ఒక నగదు నిష్పత్తి. ప్రస్తుతం 4%గా ఉంది, 4%గా. ఇకపోతే రెపో రేట్ అంటే ఏంటంటే ద రేట్ ఎట్ విచ్ ఆర్బీఐ లెండ్స్ మనీ టు ద కమర్షియల్ బ్యాంక్స్. భారతదేశంలో బ్యాంకులకే బ్యాంకు, అపెక్స్ బ్యాంకు, సుప్రీం బ్యాంకు, రెగ్యులేటరీ బ్యాంకు ఆర్బీఐ కదా. అంటే ఆర్బీఐ బ్యాంకులకే బ్యాంక్ అంటున్నాను. మనకి ఏదైనా అవసరం ఉంటే బ్యాంకు దగ్గర లోన్ తీసుకుంటాము, బ్యాంకు దగ్గరికి వెళ్ళేసి లోన్ తీసుకుంటాము. మరి బ్యాంకులకే అవసరం ఉందనుకోండి, డబ్బులు కావాలనుకోండి, ఎక్కడికి వెళ్తుంది? ఆర్బీఐ దగ్గరికి వెళ్తుంది. మరి అలా ఆర్బీఐ దగ్గర బ్యాంకులు డబ్బులు తీసుకున్నందుకు ఇంట్రెస్ట్ పే చేయాలి కదా, ఆ రేట్నే రెపో రేట్ అంటాము. రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి? కొన్ని సందర్భాల్లో ఆర్బీఐ కమర్షియల్ బ్యాంకుల నుండి డబ్బులు తీసుకుంటుంది, దానికి ఇచ్చే రేట్ ఏదైతే ఉంటుందో రివర్స్ రెపో రేట్, అంటే ఆర్బీఐ కమర్షియల్ బ్యాంకులకు చెల్లించేది. సో ప్రస్తుతం ఈ రేట్ చూడండి, రెపో రేటు 5.25%గా తీసుకొచ్చారు. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ 5%గా ఉంచారు. అండ్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ 5.50, ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్ సరిపోతుంది. ఆర్బీఐకి ప్రస్తుతం గవర్నర్గా సంజయ్ మల్హోత్రా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. రైట్, ఎనఫ్. 25 బేసిస్ పాయింట్స్ని తగ్గించడం జరిగింది. 5.50 నుంచి 5.25కి తీసుకొచ్చారు రెపో రేట్ని. ఓకేనా? రైట్. ఆర్బీఐ 1935లో స్థాపించబడింది, ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది. మానిటరీ పాలసీ కమిటీ అనేది 2016లో ప్రారంభము. సభ్యులు 6 మంది ఉంటారు. ఆర్బీఐ నుండి 3, కేంద్ర ప్రభుత్వం నియమించిన 3 మంది. సో రెపో రేటు తగ్గితే ఏమవుతుందంటే రుణాల ఈఎంఐలు తగ్గే అవకాశం ఉంటుంది, పెట్టుబడులు పెరుగుతాయి. రెపో రేటు పెరిగితే ద్రవ్యోల్బణ నియంత్రణలో సహాయపడుతుంది. ఓకేనా? రైట్. ఇక ఆర్బీఐ ఇటీవల కొన్ని గైడ్లైన్స్ని జారీ చేసింది. ఆర్బీఐ ఇష్యూస్ 7 న్యూ డిజిటల్ బ్యాంకింగ్ మాస్టర్ డైరెక్షన్స్, సూచనలు, మార్గదర్శకాలు. ఓకేనా? ఈ పేరు గుర్తుంచుకో, డిజిటల్ బ్యాంకింగ్ మాస్టర్ డైరెక్షన్స్ 7. ఓకేనా? ఎందుకోసమో చూడండి. ప్రస్తుతము మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి కూడా మారుతున్నారు, వ్యవస్థలన్నీ మారుతున్నాయి. టెక్నాలజీ అనేది కీ రోల్ ప్లే చేస్తోంది ఏ రంగంలో అయినా కూడా. మరి అటువంటి టెక్నాలజీలో భాగంగా మనం చూస్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ సేవలపైన ఆధారపడుతున్నాం. సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి, సైబర్ భద్రతపైన అవగాహన కల్పిస్తున్నాం, ఇవన్నీ చూస్తున్నాం. సో డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థ, సో ఆన్లైన్లో మనం ట్రాన్సాక్షన్ చేస్తున్నాం కదా, సో డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థను సురక్షితం, సులభతరం మరియు ప్రమాణీకృతం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త డైరెక్షన్స్ని రిలీజ్ చేసింది, గైడ్లైన్స్ని. వాటికి ఏం పేరు పెట్టారంటే డిజిటల్ బ్యాంకింగ్ ఛానల్స్ ఆథరైజేషన్ డైరెక్షన్స్ 2025. 2026 జనవరి 1 నుండి దేశవ్యాప్తంగా ఈ గైడ్లైన్స్, ఈ డైరెక్షన్స్ అమల్లోకి వస్తాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా అన్ని వాణిజ్య బ్యాంకులు ఈ నిబంధనలు తప్పనిసరిగా అమలు చేసింది. ఓకేనా? సో డిజిటల్ లావాదేవీల భద్రత, వాడుకదారుల డేటా రక్షణ, సైబర్ సెక్యూరిటీ, అథెంటికేషన్ ప్రమాణాల పెంపు, ఆన్లైన్ మొబైల్ బ్యాంకుల
సేవల ప్రామాణికత ఈ మార్గదర్శకాల ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 7. ఓకేనా? రైట్, ఆర్బీఐకి సంబంధించి. ఓకేనా? ఇక సిబిడిటి. సో సిబిడిటి ప్రారంభించిన నడ్జ్ అనే ఒక ప్రచార కార్యక్రమం. నడ్జ్ అనే ప్రచార కార్యక్రమాన్ని ఇటీవల ఎవరు ప్రారంభించారు? సిబిడిటి, సెంట్రల్ బోర్డ్ ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్. మనం ట్యాక్సేషన్ సిస్టంలో భాగంగా పన్ను రకాలు చూస్తాము, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని చెప్పేసి. డైరెక్ట్ ట్యాక్సెస్లో భాగంగా ఐటీ, కార్పొరేట్ ట్యాక్స్ ఇలాంటివి వస్తాయి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో భాగంగా జిఎస్టీ బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ విదేశాల్లో ఉన్న ఆస్తులకి సంబంధించి సింపుల్గా చెప్పాలంటే సిబిడిటి ప్రారంభించిన నడ్జ్ ప్రచారం యొక్క ఉద్దేశం ఏంటి? డైరెక్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ ప్రచారం భారత పన్ను చెల్లింపుదారులు ఎవరైతే ఉంటారో, ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉంటారో వారు విదేశీ ఆస్తులు మరియు విదేశీ ఆదాయాన్ని స్వచ్ఛందంగా వెల్లడించే సంస్కృతిని ప్రోత్సహించడానికి రూపొందించబడింది. ఇటీవల నడ్జ్ అనే ఒక ఇనిషియేటివ్ ఎవరు ప్రారంభించారు ప్రచార కార్యక్రమము అంటే సిబిడిటి. నడ్జ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే నాన్ ఇంట్రూజివ్ యూసేజ్ ఆఫ్ డేటా టు గైడ్ అండ్ ఎనేబుల్ అనే ఒక ప్రచారము. ఓకేనా? ఉద్దేశం ఏంటి? ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉంటారో వారు విదేశాల్లో వాళ్ళకున్న ప్రాపర్టీస్ సంబంధించి స్వచ్ఛందంగా తెలిపే సంస్కృతిని ప్రోత్సహించడము. ఓకేనా? రైట్. ఇది పన్ను చట్ట ఉల్లంఘనలు చేయకుండా, చొరబాటు లేకుండా పన్ను చెల్లింపుదారుల ప్రైవసీని కాపాడుతూ డేటా ఆధారిత మార్గదర్శకం అందించే మోడల్ అంట. రైట్. సో ప్రస్తుతం సిబిడిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్కి ఎవరు చైర్పర్సన్గా ఉన్నారంటే రవి అగర్వాల్ గారు. భారతదేశంలో ఐటీ యాక్ట్, సో ఆదాయ పన్ను చట్టం 1961. ఇక నెక్స్ట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి ఈశాన్య భారతదేశానికి భారీ రుణ ఆమోదం అనేది దక్కిందంట. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, ఐఎంఎఫ్ మరియు వరల్డ్ బ్యాంకు వీటి నుండి ఇటీవల ఆర్థిక సాయం అనేది తరచు మన వార్తల్లో చూస్తాము. ఎంత మొత్తము, మరి భారతదేశంలో ఏ అభివృద్ధి కార్యక్రమాల కోసం డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి ఈశాన్య భారతానికి అభివృద్ధి నిధులు. సింపుల్గా 2025 నవంబర్లో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఈశాన్య భారత అభివృద్ధి కోసము $475.8 మిలియన్, సుమారు మన భారతదేశ కరెన్సీ ప్రకారం చూసుకుంటే 4,000 కోట్ల రూపాయలకు పైగా రుణాలను ఆమోదించింది. అందులో భాగంగా ఈశాన్య రాష్ట్రాల్లో భాగంగా అస్సాము మరియు మేఘాలయలో అభివృద్ధి కార్యక్రమాలు. అస్సాం రాష్ట్రంలో ఉన్న ఆరోగ్య సేవలు మరియు విద్య ఆధునీకరణ కోసము $398.8 మిలియన్, మేఘాలయలో ఎకో టూరిజం కోసము $77 మిలియన్. ఓకేనా? సో సరిపోతుంది. రైట్. ఏడీబీకి సంబంధించి ఏడీబీకి ప్రస్తుతము చైర్మన్గా లేదా అధ్యక్షుడిగా ఎవరున్నారంటే మసాతో కండా. ఓకేనా? ఎనఫ్. ఇక భారత్ ఏడీబీ మధ్య $800 మిలియన్ విలువైన 3 ప్రధాన రుణ ఒప్పందాలు జరిగినాయి. ఉద్దేశం ఏంటో చూద్దాం. ఆ రుణం యొక్క ఉద్దేశమా. సో 2025 డిసెంబర్లో భారత ప్రభుత్వం మరియు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ ఈ రాష్ట్రాల అభివృద్ధి కార్యక్రమాల కోసము $800 మిలియన్ పైగా విలువైన 3 ముఖ్య రుణ ఒప్పందాలపై భారత ప్రభుత్వం సంతకం చేసింది. అంటే భారత ప్రభుత్వం షూరిటీ అన్నట్టు ఈ రాష్ట్రాల్లో దీనితో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. ఓకేనా? రైట్. సో మహారాష్ట్రకు, ముఖ్యంగా మహారాష్ట్రలో గ్రామీణ విద్యుత్ మౌలిక వసతుల ఆధునీకరణ కోసము, అలాగే వ్యవసాయ రంగంలో సోలార్ పంపుల విస్తరణ కార్యక్రమాల కోసము ఇందులో భాగంగా $500 మిలియన్ ఖర్చు చేస్తారంట. ఇకపోతే మధ్యప్రదేశ్ మెట్రో కోసము దాదాపు $190.6 మిలియన్ ఖర్చు చేస్తారంట. ఓకేనా? రైట్. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ టైం పేమెంట్ సిస్టమ్గా యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. ప్రస్తుతం మనము డిజిటల్ ట్రాన్సాక్షన్ చూస్తున్నాము, ఆన్లైన్ మనీ పేమెంట్స్ ఇవన్నీ చూస్తున్నాము. యూపీఐ ప్లాట్ఫామ్ ఆధారంగా జీపే, గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఇవన్నీ చూస్తున్నాము. ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ టైం పేమెంట్ సిస్టమ్గా యూపీఐ ఉందని ఐఎంఎఫ్ చెప్పడం జరిగింది. ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేస్తుంది. ఐఎంఎఫ్లో ప్రస్తుతం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే 191 సభ్య దేశాలు ఉన్నాయి. 191st మెంబర్ కంట్రీ. 2024 సంవత్సరంలో చివరిలో మనం చూసాము లీచ్టెన్స్టైన్. గుర్తుపెట్టుకోండి ఇవన్నీ పాయింట్స్. ఓకేనా? సో అంతర్జాతీయ ద్రవ్యనిధి భారతదేశంలోని యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ను ప్రపంచంలోని అతిపెద్ద రియల్ టైమ్ రీటైల్ పేమెంట్ సిస్టమ్గా అధికారికంగా గుర్తించింది.
ప్రపంచవ్యాప్తంగా జరిగే రియల్ టైం డిజిటల్ లావాదేవీల్లో 49% యూపీఐ ఒకదానిదేనంట. ప్రపంచంలో మొత్తం కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్ పేమెంట్స్ అవుతాయి కదా, అందులో యూపీఐ ఆధారంగానే 49% అంట. ప్రపంచంలో అతిపెద్ద ఆన్లైన్ ప్లాట్ఫామ్గా చెప్పొచ్చు. ఇక బ్రెజిల్, థాయిలాండ్, చైనాతో పోలిస్తే ఎంతో ముందంజలో ఉంది మన భారతదేశానికి సంబంధించిన యూపీఐ. యూపీఐ అనేది భారతదేశంలోని ఇన్స్టాంట్ రియల్ టైం ఇంటరాపరబుల్ పేమెంట్ సిస్టమ్. మొబైల్ ఫోన్ ద్వారా నేరుగా బ్యాంక్ టు బ్యాంక్ డబ్బును బదిలీ అనుమతిస్తుంది. ఓకేనా. యూపీఐని రెగ్యులేట్ చేసే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఓకేనా. ఇక 2016 ఏప్రిల్లో అప్పుడు ఆర్బీఐ గవర్నర్గా ఉన్న రఘురామ్ రాజన్ పైలట్ ప్రాజెక్ట్ రూపంలో యూపీఐని ప్రారంభించారు. ఓకేనా. రైట్. ఇప్పటికే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, నేపాల్, శ్రీలంక, భూటాన్ వంటి దేశాలు ఇప్పటికే యూపీఐ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు మన భారతదేశం నుండి టెక్నాలజీని. ఇక భారతదేశంలో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడి పెట్టబోతుంది, 1.58 lakh crore రూపీస్. సో ఇటీవల అనౌన్స్మెంట్ కూడా న్యూస్లోకి వచ్చింది. అమెరికా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారతదేశంలో కొత్తగా $17.5 బిలియన్ అంటే 1.58 lakh crore రూపీస్ పెట్టుబడులు పెట్టనున్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఉన్న సత్య నాదెల్ల గారు ప్రకటించారు. ఈ పెట్టుబడులు దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు, భవిష్యత్తుకు అవసరమైన మౌలిక వసతుల నిర్మాణము, నైపుణ్య సామర్థ్యాల పెంపు, ఏఐ టాలెంట్ అభివృద్ధికి వినియోగించబడతాయని నాదెల్ల గారు చెప్పారు. సో బేసిక్ పాయింట్స్, మైక్రోసాఫ్ట్ అనే సంస్థ 1975 ఇయర్లో స్థాపన జరిగింది, వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తుంది. రైట్. సో గత 2 నెలల్లో మైక్రోసాఫ్ట్ ఇప్పుడు పెట్టబోతున్న పెట్టుబడి అనేది 3వ అతి పెద్దదంట. సో దానికి సంబంధించి కంటిన్యూషన్ టాపిక్. ఓకేనా. రైట్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హిందూ రేట్ ఆఫ్ గ్రోత్. ఈ భావనని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు విమర్శించారు, వ్యతిరేకించారు కూడా. సో ఎందుకో చూద్దాము. వాస్తవానికి ఈ కాన్సెప్ట్ని మనము ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా, కోర్ సబ్జెక్ట్లో భాగంగా ఆల్రెడీ నేర్చుకున్నాము. రాజ్ కృష్ణ గారు ప్రతిపాదించారు ఈ భావనని చెప్పేసేసి. సో వివరాల్లోకి వెళ్తే, ప్రధాని హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అనే పదాన్ని వలసవాద, మతవాద భావజాలానికి చెందిన అన్యాయపూరిత లేబుల్గా పేర్కొంటూ విమర్శించారు. భారత ఆర్థిక స్తబ్దతను హిందూ సంస్కృతి లేదా గుర్తింపుతో అనుసంధానం చేయడము తప్పుదారి పట్టించే వ్యాఖ్యానమని పేర్కొనడం జరిగింది. హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అనేది 1950s నుంచి 1980s వరకు భారతదేశ జీడిపి వృద్ధి ఏటా సగటు 3.5 to 4% గుర్తుపెట్టుకోండి వద్ద నిలిచిపోవడాన్ని సూచించే ఒక ఆర్థిక పదము. ఇది మత ఆధారిత ప్రవర్తనను సూచించే పదం కాదు. ఓకేనా. అయినా కూడా ఇప్పటికి కూడా ఆ పదాన్ని ఎందుకు వాడుతున్నారని భారత ప్రధాని గారు రీసెంట్గా ఆ పదాన్ని వ్యతిరేకించారు. ఓకేనా. రైట్. రాజకృష్ణ ఈ థియరీని ప్రతిపాదించారు. సో ఇవి ఫ్రెండ్స్ మనకి 2025 డిసెంబర్ 1 to 15 వరకు వార్తలో నిలిచిన, కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తలో నిలిచిన ఎకానమీ రిలేటెడ్ కాంటెంపరీ టాపిక్స్.